సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. శ్రీ సాయి సచరిత 609వ పేజీలోని 114వ నుంచి ఈరోజు చదువుతున్నాము. అప్పుడు బాబా కనుబొమ్మలు ముడిచి అటు అటు చూచి దేవు వైపు దృష్టిని సారించి అతన్ని గట్టిగా కోప్పడ్డారు. నీవే మోసగాడివి, ఇప్పుడు నీవు పాత గుడ్డను దొంగిలించడానికి ఎవరు వస్తారు? నీవే దొంగవని అనుకుంటున్నా. ఇక్కడికి రావడం ఇలా దొంగతనం చేయడానిక? నల్లటి వెంట్రుకలు తెల్లనైపోయినాయి. చెడు అలవాట్లు అసలు పోలేదు. నిన్ను కోస్తాను, గొడ్డలితో నరుకుతాను, చంపేస్తాను. నా చేతుల్లో నుండి ఎక్కడికి పోతావు? ఎక్కడికి పోయినా అక్కడికి కూడా వచ్చి నిన్ను చంపేస్తాను. ఇంటి నుండి షిరిడీకి రావడం దొంగతనం చేయడానిక? ఇదిగో నీవు తిరిగి తీసేసుకో, నా పాత గుడ్డ ముక్క తెచ్చివు అని అంటూ సాయిబాబా కోపంతో ఎర్రబారిపోయాడు. తిట్లను శాపాలను కురిపించారు. తల్లిని తండ్రిని ఉద్ధరించేలా తిట్టారు. కోపంతో అగ్గిలా మండిపడ్డారు. సాయినాథులు అలా కోపడుతుంటే దేవు ఆ లీలను ఆశ్చర్యంగా చూస్తూ ఊరికే నిలబడిపోయాడు. అక్కడ దేవు ఒక్కడే ఉన్నాడు. అప్పుడు దెబ్బలు తినేవంతు వచ్చినట్లు ఉంది. ఈ విశ్వరూప సందర్శనం ఎంత అందమైనది అని తనలో తలిచి ఆనందించాడు. ఒంటరిగా బాబా చేతిలో చిక్కాను, సడగా తీసుకుని కొడతారేమో కూడా వారికి తోచినట్లుగా చేయని అని అనుకున్నాడు. కానీ ఆ చింకిగుడ్డ విషయం ఏమిటో దేవుకు ఏమర్థం కాలేదు. పో, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని బాబా అనగానే దేవు మెల్లగా మెట్ల దగ్గరకు తిరిగాడు. నేను చింకిగుడ్డలో అంతరార్థాన్ని తెలుసుకోగల సమర్థుని కాను, కానీ సాయి కృప కలిగినప్పుడు దాన్ని శ్రోతలకు మనవి చేస్తాను. ఒక పావు గంట గడిచాక దేవు బాబా ఎదుటికి వెళ్ళాడు. బాబా యొక్క తిట్లు కేకలు ఇంకా సాగుతూనే ఉన్నాయి. పైకి ఎందుకు వచ్చావు అని అడిగారు. ఇక వెళ్ళు, వాడాకు వెళ్ళు అని చెప్పగా వారి ఆజ్ఞ శిరసావహించి వారి చరణాలు నమస్కరించి వాడాకు వెళ్ళాడు. జరిగినట్లుగా ఆ విషయాన్ని అంత యథార్థంగా జోగుకు బాలకరావు మనవి చేశాడు. అరగంట గడిచాక మళ్ళీ తిట్లు, శాపాలు, కేకలు. తర్వాత 4-5 గంటల సమయపప్పుడు బాబాయ్ భక్తుల్ని పిలువనంపారు. దేవు కూడా అప్పుడు అక్కడికి వచ్చి అందరిలో కూర్చున్నాడు. ముసలాడి మనసు నొచ్చుకున్నట్లుంది అని శ్రీ సాయి అన్నారు. చింకిగూడ కథమాటేమిటో కానీ అతని తిట్లతో బాగా గాయపరిచాను. కానీ అతడు దొంగిలించాడు కదా, మరి గత్యంతరం లేక అనకుండా ఉండలేకపోయాను. అల్లా అంతా చూస్తాడు, అతన్ని అల్లాయే బాగు చేస్తాడు అని చెప్పి క్షమాశీలి అయిన శ్రీ సాయి, తమ్ముడు దక్షిణను ఇస్తావా అని అడిగాడు. ఎంత తీసుకొని రాను అని దేవు అడిగితే 12 తీసుకొని త్వరగా రా అని చెప్పారు. దేవు వద్ద నోట్ల కాగితాలే కానీ చిల్లర రూపాయలు దొరకలేదు. ఆ విషయాన్ని బాబాతో చెప్పగా, పోనీలే, నాకు ఇప్పుడు అవసరం లేదు. ఉదయం నీవు 2 సార్లు ఇచ్చావు కదా, నాకు అది గుర్తు లేదు అని అన్నారు. అయినా దేవు రూపాయలు తెచ్చి బాబాకి ఇచ్చి వారి పాదాలకు వందనం చేశాడు. అప్పుడు బాబా ఏమి అన్నారో వినండి. ఏరా, నీవేం చేస్తున్నావు అని దేవుని ప్రశ్నించారు. ఏం లేదు అని చెప్పగా, నియమంగా గ్రంథాన్ని పఠించు అని దేవుకు ఆజ్ఞాపించారు. వెళ్ళి వాడలో కూర్చొని నిత్య నియమంగా గ్రంథాన్ని పఠించు. నీవు చదువుతూ భక్తిగా అందరికీ అర్థాన్ని తెలియజేస్తూ ఉండు అని చెప్పారు. నీకు చక్కటి జరీశాలవని ఇవ్వడానికి నేను ఇక్కడ కూర్చుని ఉండగా చింకిగూడలను దొంగిలించడానికి ఎందుకు పోతావు? నీకు దొంగతనపు అలవాటు ఏమిటని అడిగారు. గ్రంథాన్ని పఠించు అని సాయి నోటి నుంచి వచ్చిన మాట దేవుకు మనసులో మాట అర్థమై అత్యంత ఆనందం కలిగింది. బాబా ఆజ్ఞానుసారం దేవు ఆ రోజు నుండి నిత్యం జ్ఞానేశ్వరిని పఠిస్తూ అర్థాన్ని తెలియజేయనారంభించాడు. నా కోరిక ప్రకారం బాబా ఆజ్ఞ లభించింది. దానితో నా చింత వదిలింది, ప్రతిజ్ఞ నెరవేరింది. ఇక నుండి జ్ఞానేశ్వరుని చదివితే పారాయణంలో నియమం ఏర్పడుతుంది. ఇప్పుడు నేను గురువు ఆజ్ఞాబద్ధుడిని. ఇక జ్ఞానేశ్వరుడు నాకు ప్రసన్నమైనట్లే. ఇంతవరకు జరిగిపోయింది పోనీ, ఇక ముందు శ్రద్ధాపూర్వకంగా పఠిస్తాను. నా మనసే నాకు సాక్షి. ఆ పైన సాయి ఆజ్ఞ ప్రమాణం, ఆజ్ఞాబలంతో ఇక మీద నా గ్రంథపారాయణ నిర్విఘ్నంగా జరుగుతుంది. బాబా, నీకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను. అనన్యభావంతో శరణుజొచ్చిన ఈ బిడ్డను మీ ఒడిలోకి తీసుకొని నాతో చదివించండి. చింకిగూడ ఏమిటో నాకు అర్థమైంది అంటే నేను బాలకరామ్ను అడగడం అది బాబాకు నచ్చలేదు, కనుకనే బాబా కోప్పడ్డారు. 145 నుంచి మరో వీడియోలో చదువుకుందాం. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి లోకా సమస్త సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.